శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మన వీడియోలో కాఫీ లవర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మన సౌత్ ఇండియాలో కాఫీ ప్రియులకు ఈ రెండు బ్రాండ్స్ బాగా పరిచయం కదా. ఒకటేమో సాంప్రదాయక ఫిల్టర్ కాఫీ అండి, బ్రూ గ్రీన్ లేబుల్. ఒకటేమో క్విక్గా అయిపోయే ఇన్స్టెంట్ కాఫీ. నేనైతే యూజ్ చేసేది కాంటినెంటల్ ఎక్స్ట్రా. మనలో చాలామందికి, అంటే మాలో, ఉదయం లేవగానే ఒక వేడి వేడి కాఫీ పడితే కానీ రోజు గడవదు అంటాం. మార్కెట్లో రకరకాల కాఫీలు అందుబాటులో ఉన్నాయండి. ముఖ్యంగా ట్రెడిషనల్ స్టైల్లో చేసుకునే బ్రూ గ్రీన్ లేబుల్ ఫిల్టర్ కాఫీ ఒకటైతే, నిమిషాల్లో తయారైపోయే కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ ఒకటి. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. విజయ పాలు అయితే వాడతానండి. గేదె పాలు అయితే కొవ్వు శాతం ఎక్కువ అనేసి కాఫీకి విజయ వాడతా. అది పాలు అయితే ముందు నేను వేడి చేసుకోవడానికి రెడీగా స్టవ్ మీద పెట్టుకున్నా. ఇప్పుడు ఫిల్టర్ డికాషన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫిల్టర్ తీసుకోవడానికి నేను బ్రూ గ్రీన్ లేబుల్ అయితే వాడతానండి. ఫిల్టర్ తెలుసు కదా అందరికీ. ఫిల్టర్ తీసుకొని వేడి నీళ్ళు మరగబెట్టుకొని, ఫిల్టర్లో మధ్య గుర్తు ఉంటుంది చిల్లుది, దాని కింద ముందు ఒక 3-4 చెంచాలు కాఫీ పౌడరు, పైన మళ్ళీ 2 చెంచాలు పెట్టి వేడి నీళ్ళు అయితే పోస్తాం. కిందకి చక్కగా చిక్కని డికాషన్ అయితే దిగుతుంది. చాలామందికి ఒక డౌట్ ఉందండి, ఇలాగ ఇన్స్టెంట్ కాఫీకి ఫిల్టర్ కాఫీకి తేడా ఏంటి అని. ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. డికాషన్ తీసుకోవాలి అంటే మనం ఫిల్టర్ పాత్ర అయితే తీసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. వేడి నీళ్ళు అందులో పోయగానే డికాషన్ దిగడానికి చిక్కగా డికాషన్ అయితే దిగుతుంది. అప్పుడు చక్కని గేదె పాలు కానీ ప్యాకెట్ పాలతో కానీ చక్కగా ఈ చిక్కటి డికాషన్ వేసుకొని కాఫీ కలుపుకున్నాం అనుకోండి, ఎంతో రుచిగా ఉంటుందండి. అసలు ఆ కాఫీ తాగుతుంటే మన మైండ్ అంతా చాలా ఫ్రెష్గా అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా దిగిందో ఫిల్టర్ కాఫీ. ఇంకా మనం కాఫీ చేసుకోవడం రెడీ. ఈ బ్రూ ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోతుంది. ఫిల్టర్ చేసాము అనగానే ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుందండి. మా పిల్లలైతే కాఫీ కల్పిస్తావా అంటారు, అంత మంచి వాసనతో ఉంటుంది ఫిల్టర్ కాఫీ. నేనైతే విజయ పాలు వాడతానండి. ఎందుకంటే గేదె పాలు కొవ్వు శాతం ఎక్కువ కదా, మేమిద్దరం పెద్దవాళ్ళం కాబట్టి అందుకు నేను విజయ పాలు వాడతాను, టోన్ పాలు. ఇప్పుడు పాలు అయితే రెడీ పెట్టేసుకున్నాను. పాలు పొంగగానే ఫిల్టర్ తీసుకున్న మనం ఆ డికాషన్ అయితే ఇందులో పోసుకోవాలి. చక్కగా అందులో పోసుకొని తర్వాత మీ తీపికి అనుసారంగా, మేమైతే తక్కువ తీపే తీసుకుంటాం. చిన్న చెంచా అలా 1.5 అయితే అవుతుంది. బాగా పైనుంచి కింద నుంచి గిలక్కొట్టి వడపోసుకోవాలి. మా ఇంట్లో కాఫీలో కానీ టీలో కానీ ఏమైనా తొరలు వస్తే మాత్రం, అంటే పాల మేఘాళ్ళు వస్తే తాగవండి. అందుకు తప్పకుండా స్ట్రెయినర్తో అయితే మేము ఫిల్టర్ చేస్తాం. ఇదిగో చూసారా, ఫిల్టర్ కాఫీ నురుగుతో ఎంత బాగా రెడీ అయిపోయిందో. అబ్బా, ఇలా ఒక్క కప్పు తెల్లవారు లేచి 5 గంటలకి తాగేవనుకోండి, ఆహా, ఇంకా ఇంటి మొత్తం పనంతా చేసుకోవచ్చు. ఇక్కడి సాంప్రదాయ డికాషన్ ఇస్తుందండి. అలాగే కాఫీ సువాసన చాలా బలంగా ఉంటుంది. ఫిల్టర్ కాఫీలో 53% కాఫీ మరియు 47% ఏమో చికోరీ ఉంటుంది. ఇది సాంప్రదాయ రుచి కోసం. ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయిందండి. నేను అసలు కాఫీ తాగడమే తక్కువ, కానీ ఈరోజు వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు కాఫీ అయితే తాగాను. చాలా హాయిగా అనిపించింది. 5:30కు కలిపిన కాఫీ ఇది. కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ. ఇదేంటంటే ఇన్స్టెంట్ కాఫీ పొడి అండి. ఇన్స్టెంట్ కాఫీ పొడిని వేడి పాలు లేదా నీళ్ళల్లో నేరుగా కలిపేసుకోవచ్చు. ఇదైతే ఎక్కడ శ్రమ పడకుండా క్షణాల్లో రెడీ అయిపోతుంది. పాలు అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇన్స్టెంట్ కాఫీ రెడీగా ఉంది. ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. చిన్న స్పూన్స్ అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను ఇన్స్టెంట్ కాఫీ. నీలో పక్కన స్టవ్ మీద వేడి నీళ్లు మరుగుతున్నాయండి. ఆ మరిగిన నీళ్ళని ఇందులో పోసుకొని మనం డికాషన్లా తయారు చేసుకోవాలి. డికాషను మనం చాలా నిమిషాల్లో కాదండి, సెకండ్స్లో తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ కాఫీ కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. అయితే ఫిల్టర్ కాఫీ రుచి వేరు, ఈ ఇన్స్టెంట్ కాఫీ రుచి వేరు. దేని రుచి దానికేనండి. కాఫీ ఫ్రీలు రెండూ కూడా అలవాటు పడ్డారంటే చాలా కష్టం. పాలైతే పెట్టుకున్నాను. పొంగిన తర్వాత ఇలాగ మనం ఇన్స్టెంట్ డికాషన్ తీసి పెట్టుకున్నాం కదా, ఇది అందులో పోసుకొని మీ రుచికి తగినంత పంచదార వేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ కాఫీలో ఏంటంటే 70% కాఫీ, 30% ఏంటంటే చికోరీ ఉంటుంది. ఇది గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. నేను ఇందాకట్లాగే 1.5 స్పూన్ అయితే పంచదార వేసుకున్నాను. పాలు మరిగిన తర్వాత ఈ పంచదార వేసుకున్న తర్వాత చక్కగా మనం ఇన్స్టెంట్ డికాషన్ తీసుకున్నాం కదా, ఆ ఇన్స్టెంట్ డికాషన్ని ఈ మరిగిన పాలల్లో పోసుకొని మనమైతే ఈ ఇన్స్టెంట్ కాఫీ రెడీ చేసుకోను. ఎంత హాయిగా ఉంటుందంటే తాగుతుంటే ఇంకొక ప్రపంచం కనిపిస్తుంది మనకి. చూసారు కదా సాంప్రదాయక ఫిల్టర్ కాఫీ, ఇంకొకటి క్విక్గా అయిపోయే ఇన్స్టెంట్ కాఫీ. ఈ వీడియోలో 2 కాఫీలు మా ఇంట్లో తప్పనిసరిగా ఉంటాయి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేసి
లైక్ ఇచ్చి హైప్ బటన్ని క్లిక్ చేయండి. రెడీగా ఉందండి ఇన్స్టెంట్ కాఫీ. ఎటువంటి తలనొప్పులున్నా కూడా ఇలాంటి ఒక కప్పు కాఫీ తాగామంటే అన్నీ పటాపంచులైపోతాయి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా. అంతవరకు సెలవు. మీ పార్థ.